రీసెంట్గా జమ్మూ కాశ్మీర్లో రియాసీ అనే జిల్లాలో 5.9 మిలియన్ టన్స్ ఆఫ్ లిథియం రిజర్వ్స్ ఉన్నాయని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఇవి ఇన్ఫర్డ్ రిసోర్సెస్ అంత ఉన్నాయని అనుకుంటున్నారు. ఇదే కనుక నిజమైతే ప్రపంచంలో లిథియం రిసోర్సెస్లో భారతదేశం 2వ స్థానానికి వెళ్ళబోతోంది. ఒకవేళ ఇది కరెక్ట్ అవుతే గవర్నమెంట్ అఫీషియల్గా ఇచ్చిన డిక్లరేషన్ ఇది, అంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ప్రపంచంలో చిలీ దేశం 9.2 మిలియన్ టన్స్ ఆఫ్ లిథియం రిజర్వ్స్ ఉన్నాయి చిలీ దేశంలో. ఆస్ట్రేలియాలో చిలీ తర్వాత 5.2 మిలియన్ టన్స్ ఉన్నాయి. అయితే భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ రియాసీ జిల్లాలో మాత్రమే 5.9 మిలియన్ టన్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఒకవేళ ఇది నిజమైతే ఇది ఒక అద్భుతమే అని చెప్పొచ్చు. దీంతో మనం చాలా విషయాల్లో, మనం చాలా రంగాల్లో, బ్యాటరీస్ ఇండస్ట్రీస్లో, వీటన్నిటిలో కూడా ముందర్జీలో వెళ్తాం అనమాట. ప్రపంచంలో చూస్తే చిలీ, ఆస్ట్రేలియా, అర్జెంటీనా ఇలాంటి దేశాల్లో అత్యధికంగా లిథియం రిజర్వ్స్ ఉన్నాయి. ఒకవేళ ఈ రియాసీ జిల్లాలో 5.9 మిలియన్ టన్స్ రిజర్వ్స్ కనుక ఉంటే భారతదేశం ఇప్పుడు లిథియం తనకు తను వాడుకోవడమే కాకుండా ఎక్స్పోర్టింగ్ దేశంగా కూడా అయిపోతుంది అనమాట. ఈ కేటగరైజేషన్ G1, G2, G3 ఎలా ఉన్నా సరే కొంతవరకు మనకి ఇప్పుడు రిసోర్సెస్ అక్కడ ఉందని అర్థమవుతుంది అనమాట. అంటే 5.9 మిలియన్ టన్స్ ఉందో లేదో పక్కా లేకపోయినా మనకు ఒక రిసోర్స్ ఉన్న అర్థమవుతుంది. సో దానిలో సగం ఉన్నా సరే ఇండియా లిథియంలో సెల్ఫ్ సఫిషియెంట్ అవుతుంది అనమాట. ఇది ఇండియాకి చాలా మంచి జరగబోతుంది కదా. దీనివల్ల లిథియం అనేది ఇప్పుడు కొత్తగా చాలా అవసరమైన పదార్థం, ముఖ్యంగా ఎలక్ట్రిక్ వెహికల్స్కి, వాటిలో వాడే బ్యాటరీస్కి, వీటికి. సో ఖచ్చితంగా లిథియం దొరకడం అనేది భారతదేశం లిథియం ఇంకొక దేశం పైన ఆధారపడకుండా సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండటం అనేది గొప్ప విషయమే కదా. ఈ లిథియం అనేది ఆల్కలీ మెటల్, చాలా లైటెస్ట్ మెటల్ అనమాట. నీటిపైన కూడా తేలియాడుతూ ఉంటుంది. దీనికి ఎలక్ట్రిసిటీ పొటెన్షియల్, ఎనర్జీ పొటెన్షియల్ చాలా ఎక్కువ, చాలా ఫాస్ట్గా ఎనర్జీ ట్రాన్స్ఫార్మ్ చేయగలదు. అందుకని మీరు చూస్తే బ్యాటరీ సైజెస్లో కానీ వీటన్నిటిలో ఎక్కడైనా సరే లిథియం అనేది చాలా కంపాటబుల్గా ఉంటుంది అనమాట. చాలా ఈజీగా దీన్ని వాడుకోగలరు. దీనివల్ల చాలా ఇండస్ట్రీస్లో, ఇప్పుడు మొబైల్ ఫోన్ ఇండస్ట్రీ కానీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండస్ట్రీ కానీ, వీటన్నిటిలో చాలా బెనిఫిట్ ఉంటుంది. సో చాలా లైట్ వెయిట్తో మనం వస్తువులు తయారు చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది లైటెస్ట్ మెటల్ కాబట్టి. ఈ లిథియం అనే మెటల్ గ్లాసెస్ అండ్ సిరామిక్స్లో, గ్రీజెస్ అండ్ లూబ్రికెంట్స్లో, అదేవిధంగా అల్యూమినియం, మనకు తెలుసు అల్యూమినియం లైట్ మెటల్ కాబట్టి అల్యూమినియంతో కూడా అలాయ్ చేసి రకరకాల స్ట్రక్చర్స్లో వాడటం, తర్వాత ఎయిర్ ఫ్రేమ్ స్ట్రక్చరల్ కాంపోనెంట్స్ అల్యూమినియం, లిథియం కలిపి తయారు చేయటం. దాంతోపాటు లిథియం మెడికల్ యూజెస్ కూడా ఉన్నాయి. డెంటల్ సిరామిక్స్ తయారు చేస్తారు, రీఛార్జబుల్ బ్యాటరీస్ తయారు చేస్తారు. ఇవన్నీ కూడా లిథియం వల్ల లాభాలన్నమాట. దాంతోపాటు భారతదేశంలో మనం ఫేమ్ అనే ఒక స్కీమ్ చేసుకున్నాం, ఫాస్ట్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఈ వెహికల్స్. దీనికోసం మనకి లిథియం చాలా కావాలి. ఈ వెహికల్ ఫేమ్ స్కీమ్కి లిథియం మనకి దొరకడం వల్ల భవిష్యత్ చాలా ఉపయోగం జరుగుద్ది. మన ప్రిలిమ్స్లో, యూపీఎస్సీ ప్రిలిమ్స్లో కూడా లిథియం ట్రయాంగిల్ అంటే ఏ దేశాలు వస్తాయి వాటి మీద క్వశ్చన్ వచ్చిందనమాట. ABC కంట్రీస్ అని దానికి నిక్ నేమ్ పెట్టుకుంటాం. అర్జెంటీనా, బొలీవియా, చిలీ, ఈ 3 దేశాలు లాటిన్ అమెరికన్ దేశాలు, సౌత్ అమెరికాలో ఉంటాయి. వీటిని లిథియం ట్రయాంగిల్ అంటాం, అర్జెంటీనా, బొలీవియా, చిలీ అనమాట. సో ఈ వెహికల్స్ వల్ల పొల్యూషన్ కూడా తగ్గుద్ది, అంటే ఎమిషన్ ఇంటెన్సిటీ కూడా తగ్గుద్ది అనమాట. ఇది మన మోడీ గారు పంచామృత్ అని చెప్పి COP26లో 5 ప్రామిసులు చేశారు. ఈ పంచామృత్ గ్రోల్లో కూడా ఇది పనికి వస్తుంది అనమాట. దాన్ని రీచ్ అవడానికి కూడా ఈ వెహికల్ పాలసీని మనం ముందుకు తీసుకెళ్తే లిథియం ఎక్కువ దొరకడం ద్వారా సో ఎమిషన్ ఇంటెన్సిటీ కూడా తగ్గొచ్చు. ఇండియా కూడా తన గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ని తగ్గించుకోవచ్చు. ఇలా లిథియం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్లో 5.9 మిలియన్ టన్స్ ఆఫ్ లిథియం రిజర్వ్స్ ఉన్నాయని తెలియటం వల్ల నిజంగా ఇది సంతోషమైన సమయం. అయితే దీన్ని ఏ విధంగా, ఎంత ఉన్నాయి, ఏ విధంగా వెలికి తీస్తారనేది వేచి చూడాలి.